విశాఖ తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతయి 3 రోజులవుతోంది. ఇంతవరకు వారి జాడ తెలియని పరిస్థితి. ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో తెలియక మత్స్యకార బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నవారితో బంధువులు ఫిషింగ్ హార్బర్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. గల్లంతైన రోజు నుంచి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. తమ వారిని వెతికి పెట్టమని కనపడిన ప్రతి అధికారిని బతిమిలాడుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తమ వాళ్లని సురక్షితంగా ఒడ్డుకు చేర్చమని గంగమ్మ తల్లిని మొక్కుకుంటున్నారు. విశాఖ మత్స్యకారుల కుటుంబాల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. అవుతున్న మత్స్యకారుల జాడ ఇంకా కనబడడం లేదు. ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి నుంచి కూడా వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడు వస్తారా ఫోన్లు కలవడం లేదు. తర్వాత వీళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి మత్స్యకారులు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతమంది ఒకసారి గల్లంత అయిపోయారు. వాళ్ళ ఆచూకీ కూడా దొరకడం లేదు. కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం బాధిత కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం 3 రోజులు అవుతుందమ్మా, మీ వాళ్ళంతా కూడా మీ కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా మిక్స్ అయిపోయారు. ఎటువంటి మీకు న్యాయం కావాలి? మా బోరు ఇప్పుడు జరిగి 3 రోజులు, ఇవాళ 3వ రోజు అవుతుంది. 3 రోజు అవుతుంది కానీ ఇప్పుడు వచ్చి మా మనుషులు ఎక్కడ ఉన్నారు కూడా ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మా ఆయన గారు కనిపించినా సరే అతను కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడికి రాలేదు. మేము అంతా ఒక ఫ్యామిలీ, అంతా చిన్నపిల్లలతో ఉన్నాం. మేము ఎలా బతకాలో మాకు అర్థం అవట్లేదు. అంతా రోడ్డుని పడిపోయింది, కుటుంబం అంతా రోడ్డుని పడిపోయింది. బోటు ఆస్తి 30 లక్షలు దాటేసాయి. మొత్తం పాత బోటు కొనుక్కొని కొత్త బోటున చేయించుకున్నాం మొత్తం అంతా. ఎక్కడ అప్పు షాప్ చేసేసి ఓడేసి దొడ్లు కోడేసి అప్పు షాప్ చేసేసి బోటు బాగా కొత్త బోట్లో చేసాం. అంతా కొత్త వస్తువే. చిన్నపిల్లలు అంతా అందరికీ చిన్న పిల్లలే. మేము ఎలా బతకాలని మాకు తెలియట్లేదు. అంత ఫ్యామిలీ అంతా రోడ్డుని పడిపోయింది. మా ఫ్యామిలీ అంతా రోడ్డుని పడిపోయింది. ఇప్పుడు ఎలా బతకాలి కదా. మగవాళ్ళు కూడా మా ఆయన ఉండి కూడా తప్పించి ఇంకెవరు లేరు. మగవారు అంతా అందులోనే ఉండిపోయారు. ఒకసారి మళ్ళీ చేయసరికి అవ్వట్లేదు. గాలి అని వచ్చేస్తుంది. బోటు బాగుంతాడు వెళ్ళాలి, బాగా గోదావరి బాగానే వచ్చేస్తాను. వాళ్ళు వచ్చేస్తుండగా ఇది జరిగింది. ఎలా దగ్గరికి వచ్చేస్తారు. గంట 6 గంటలు వచ్చేస్తాను అన్నారు. గంట 6 గంటలు మాత్రం రివర్స్ మళ్ళీ పోయిన తర్వాత 20 నిమిషాలు పోయిన తర్వాత ఫోన్ చెప్పి మరి అవ్వట్లేదు. ఫోన్ ఎవరు కూడా కలవట్లేదు. అలాగని సాయంత్రం వరకు చేసాం. ఫోన్ చేశాక అవ్వట్లేదు. అవ్వకపోతే మా మేనలు ఉన్నాడు, ఆ పిల్లడే ఇటు స్టేట్ తిరుగుతున్నాడు. ఏడు చేయాలా మైక్ ఉంటుంది కదా సెట్లో, అతను కూడా అతను ట్రై చేశాడు. అది అయినా సరే అవ్వలేదు. కాకపోతే లాస్ట్కి నైట్ 8 గంటలకి జానకిరావుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అతను మరి ఎవరికి ఫోన్ చేశాడో తెలియదు. అతని ద్వారా ఎవరికి ఫోన్ చేసి మాట్లాడాడు. తెల్లవారు 3 రోజులు వచ్చి మాకు ఏ న్యాయం కూడా ఇక్కడ జరగలేదు. ఫ్యామిలీ అంతా రోడ్డుని పడిపోయింది. అంతా చిన్నపిల్లలు మేము ఎలా బతకాలో తెలియదు. ఒకటే ఫ్యామిలీ మొత్తం అమ్ముతాను. ఎక్కడక్కడ దండేసి నేను ఆస్తి పోయింది, ఆ ఫ్యామిలీ పోయింది. ఎలా బతుకుతారు అంతే లేదు. ఇప్పుడు ఎలా బతకాలో తెలియదు. అమ్మా, ప్రస్తుతానికి మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరమ్మా మీ వాళ్ళు? ఎవరున్నారు? ఎవరు ఇప్పుడు సన్ నంబర్ మా ఆయన 3 రోజులు అవుతుంది. మాకు ఏటే ఆధారం. మాకు బాబు ఒక్కడే. బాబు మాకు వచ్చిన రోజు శనివారం మరి అప్పటి నుంచి మరి ఫోన్ లావట్లేదు. ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది. వచ్చేస్తున్నామని చెప్పారు. మరి అంతవారి నుంచి మాకు ఫోన్ చేసి ఫోన్ లావట్లేదు. అంతవరకు ఇప్పటికి 3 రోజులు అవుతుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏట సిలువ వస్తుంది. చిన్నప్పటి నుంచి ఏట సిలువలో మేము అందరం బతికిన వాళ్ళు. ఏట సిలువ లక్షవారం వెళ్ళింది, శుక్రవారం ఉన్నది, శనివారం వచ్చేసింది. శనివారం ఫోన్ చేస్తారు, బోర్డు వచ్చేస్తుంది, 6 గంటలో వచ్చేస్తుంది అని చెప్పారు. 6 గంటలు పోయాక ఫోన్ చేస్తే అక్కడి నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. అంతవరకు ఇప్పుడు వరకు ఎవరు లేరు. ఇప్పుడు వరకు అందరూ మా మనుషులు వస్తారు. అధికారులు ఇస్తున్నా సార్, న్యాయం చేస్తాను అంత. మాకు అందరు కలిపి మాకు ఏదో న్యాయం చేయరు సార్. ప్రస్తుతానికి చూసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా 3 రోజుల నుంచి నిద్రాహారాలు, తిండి దెప్పలు మానేసి తమ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అధికారులను కోరేది ఒకటే, తమ వాళ్ళని ఎక్కడున్నా సరే సురక్షితంగా తీసుకురావాలని చెప్తున్నారు. ఎవరు మీ వాళ్ళు అక్కడ ఉండిపోయారు? నా భర్త చేతుడు నా రాజు, నా కొడుకు సెంటమ్ము,
నా కొడుకు సంటి బాబు ఈడమ్మ నేడు బాబు మాకు దిక్కు నేరు బాబు మాకు దిక్కు నేరు బాబు మాకు ఎవరు లేరు బాబు మమ్మల్ని ఎవరు పోషిస్తారు మమ్మల్ని ఎవరు చూస్తారు నారాజు ఏడమ్మ నారాజు నారాజు చేతోడు ఏడమ్మ నారాజు చేతోడా రాజు ఎక్కడున్నావు రాజు ఎక్కడున్నావు నా కొడుక రాబోయే నా కొడుకు రాబోయే నా కొడుక నీ కొడుకు అనాథలు అయిపోయారు కొడుకు నీ పిల్లలు అనాథలు అయిపోయారు కొడుక ఎక్కడున్నా రాబోయే నా కొడుక బోర్డు వచ్చినప్పుడు బోర్డు బుధవారం 3 వేలు బోర్డు వచ్చినారు మంగళవారం నాడు సార్ మంగళవారం బోర్డు వచ్చేస్తున్నామ్మా 2:30 ఫోన్ చేశారు 6 గంటల బోర్డు వచ్చేస్తున్నామా 5 గంటలకు ఇంటికి చేరుకుంటామన్నారు ఇంటికి వస్తారు కదా మేము ఎదురు చూస్తున్నాం బాబు నా కొడుకులు నా పిల్లలు రానేది నా రాజు రానేది ఏటైందో ఏడు జరిగిందో మాకు తెలియదు నాన్న మాకు నాయం చెయ్యాలి ఏ చెయ్యి రాజు మాకు ఎవరు లేరు బాబు నా రాజు ఏడాము నా కొడుకు ఏడాము ఆ పిల్లలు అనాథలు అయిపోయారు ఏ నాన్న పిలుతారు బాబు ఏ తాతను పిలుతారు రాజు ఏడాము నా కొడుకు నా కొడుకు సంటి బాబు ఏడాం నా సంటు ఏడాం నా రాజా నారాజు ఏదోడు ఏడాం నారాజు ఏడమ్మ బాబు ఏడు బాబు. ఇది ప్రస్తుతానికి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 3 రోజులు అవుతుంది వీళ్ళంతా కూడా ఇక్కడే యూనియన్ ఆఫీస్ వద్ద హార్బర్ చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినటువంటి వేటకు వెళ్ళినటువంటి వాళ్ళంతా తమ వాళ్ళంతా కూడా సురక్షితంగా తిరిగి రావాలని వీళ్ళు దేవుళ్ళని మొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాం కుటుంబ సభ్యులంతా కూడా తమ వాళ్ళు వేటకెళ్ళిన వాళ్ళు ఈ విధంగా గంటలో తిరిగి వస్తామన్నారు. కానీ ఇంతలోనే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడంతో ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తమ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే అధికారులు వెంటనే తిరిగి సురక్షితంగా తీసుకురావాలని చెప్పి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటికి ఆధారమైనటువంటి వాళ్ళంతా కూడా వేటకు వెళ్ళి ఈ విధంగా తిరిగి వచ్చేవాళ్ళు. కానీ అనుకోని ప్రమాదం వల్ల ఈ విధంగా ఆపదలో చిక్కుకొని గల్లంత అయిపోయారు. వారి ఆచూకైతే ప్రస్తుతానికి తెలియడం లేదు. 3 రోజులు అవుతుంది అధికారులు కూడా గాలిస్తామని చెప్తున్నప్పటికీ ఇంతవరకు వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఆచూకీ దొరకపోవడంతో వాళ్ళంతా కూడా చాలా బాధలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్తో